హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 14వ భాగం. బ్రహ్మాండం అర్ధనారీశ్వర స్వరూపం ఆవిర్భావం. శౌనకాది మునులు సూత మహర్షిని బ్రహ్మాండం అంటే ఏమిటి, బ్రహ్మ విష్ణువులలో నిజమైన సృష్టికర్త ఎవరు అని అడిగారు. సూత మహర్షి సమాధానము చెబుతూ, అనంతమైన ఈ విశ్వాంతరాళాన్ని అవ్యక్తం అని కూడా అంటారు. సృష్టికి పూర్వం నిరాకారంగా శూన్యంలో ఉన్నది అవ్యక్తమే. అవ్యక్తము నుంచి పరబ్రహ్మ స్వరూపం వ్యక్తమైనది. పరబ్రహ్మ సృష్టికి సంకల్పం చేశాడు. అప్పుడు పరబ్రహ్మ రోమ కూపాల నుంచి అనంత విశ్వములోకి పంచభూతాత్మకమైన అనేక బ్రహ్మాండాలు వెలువడ్డాయి. ప్రతి బ్రహ్మాండాన్ని ఆవరించి 7 ఆవరణలు ఏర్పడ్డాయి. అన్నిటికన్నా పైన మహత్తత్వం ఉంటుంది. దీని లోపల అహంకారతత్వం ఉంది. అహంకారతత్వం లోపల ఆకాశతత్వం, ఆకాశతత్వం లోపల వాయుతత్వం, వాయుతత్వం లోపల తేజోతత్వం, తేజోతత్వం లోపల జలతత్వం, జలతత్వం లోపల పృథ్వీతత్వం ఉంటాయి. ఈ సప్త ఆవరణలు ఒకదానికన్నా ఒకటి 10 రెట్లు పెద్దవి. ఒకదానిలో మరొకటి ఇమిడి ఉంటాయి. సప్త ఆవరణలు ఈ విధంగా కలిగి ఉన్న దానిని బ్రహ్మాండం అంటారు. ప్రతి బ్రహ్మాండములోనూ 14 లోకాలు ఉన్నాయి. సుఖాలు ఇచ్చేవి ఊర్ధ్వలోకాలు, దుఃఖాలు ఇచ్చేవి అధోలోకాలు. సుఖ దుఃఖాలు ఇచ్చేది మధ్యనున్న భూలోకం. 3 రకాల అనుభవాలు ఇచ్చేవి కనుక మూడింటిని త్రిలోకాలు అంటారు. సృష్టికర్త ఆద్యుడైన పరబ్రహ్మ మాత్రమే. ఎందుకంటే పరబ్రహ్మ నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు ఉద్భవించాయి. అందుకని పరబ్రహ్మను పరమాత్మ అని, నారాయణుడు అని, సర్వేశ్వరుడు అని అంటాము. బ్రహ్మాండాలలో సృష్టి కార్యం కోసం నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మలను సృష్టించాడు. చతుర్ముఖ బ్రహ్మల ద్వారా ఆయా బ్రహ్మాండాలలో సృష్టి కార్యం జరుగుతుంది. పరబ్రహ్మ చేసే సృష్టి ఆ ద్వారక సృష్టి, స్వయం సృష్టి అయితే చతుర్ముఖ బ్రహ్మలు చేసే సృష్టిని సద్వారక సృష్టి లేదా పరోక్ష సృష్టి అంటారు. ప్రతి బ్రహ్మాండములో ఆ బ్రహ్మాండానికి సంబంధించిన చతుర్ముఖ బ్రహ్మ పరబ్రహ్మ సంకల్పించిన సృష్టి కార్యాన్ని పూర్తి చేస్తాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మలకు ఒకరితో మరొకరికి ఎలాంటి సంబంధము ఉండదు. కానీ పరబ్రహ్మను అందరూ తమ సృష్టికర్తగా, తమకి తండ్రిగా భావిస్తారు. పరబ్రహ్మము నుంచి చతుర్ముఖ బ్రహ్మాల ద్వారా సకల సృష్టి జరుగుతుంది. అలాగే మహాలయం జరిగినప్పుడు బ్రహ్మాలతో కలిసి సకలం పరబ్రహ్మములోనే విలీనం అవుతుంది. విన్న శౌనకాది మునులు ఆనందముతో నమస్కరించి, మహర్షి, ఈ కథనం విన్నాక పరబ్రహ్మ అయిన శ్రీ మహావిష్ణువు దివ్య లీలలు మీ నుంచి తెలుసుకోవాలనే కుతూహలం మరింత పెరిగింది. మన బ్రహ్మాండములో 14 లోకాలు సృష్టి తరువాత చతుర్ముఖ బ్రహ్మ సృష్టి కార్యం ఎలా ప్రారంభించాడో వివరించి చెప్పండి అని కోరారు. సూత మహర్షి సరేనని 14 లోకాల సృష్టి జరిగిన తరువాత 14 లోకాల నివాసులను సృష్టించడానికి శ్రీ మహావిష్ణువు సహాయము కోరుతూ అష్టాక్షరీ మంత్ర జపము చేస్తూ ధ్యానములో నిమగ్నుడైనాడు. చాలా కాలం తపస్సు చేసిన తరువాత పరబ్రహ్మ ప్రసన్నుడై జరగబోయే సృష్టి తత్వము బ్రహ్మకు తెలియచేయాలని అర్ధనారీశ్వర రూపముతో బ్రహ్మ ముందు ప్రత్యక్షమైనాడు. సగం పురుషుడు సగం స్త్రీగా తన ముందు సాక్షాత్కరించిన దివ్య రూపము చూసి మొదట బ్రహ్మ ఆశ్చర్యం చెందాడు. తరువాత ఆ రూపానికి గల మహత్తు అర్థము చేసుకున్నాడు. పరబ్రహ్మము నుండి సృష్టి కోసం పురుషుడు స్త్రీ రూపముతో ప్రకృతి అవతరించారని, సృష్టి ముందుకు సాగడానికి పురుషునికి ప్రకృతి సహచర్యం అవసరమని బ్రహ్మదేవుడు అవగతం చేసుకున్నాడు. ఇందుకోసం తనకు మార్గదర్శనం చేయమని ఆ అర్ధనారీశ్వరుడిని కోరాడు. అర్ధనారీశ్వరుడు బ్రహ్మను చూసి, చతుర్ముఖ, జన సృష్టి నీవు చేయాలంటే సంతాన ప్రదాయిని
జీవ సృష్టికి అధిదేవత అయిన సావిత్రీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పగానే బ్రహ్మ విస్మయము చెంది, ఈ సావిత్రీదేవి ఎవరు, ఎక్కడ ఉంటుంది, అసలు అర్ధనారీశ్వరుడైన మీరెవ్వరు, నాకు తెలిసినది నారాయణ స్వరూపం ఒక్కటే అని నమస్కరించి అడిగాడు. అర్ధనారీశ్వరుడు, బ్రహ్మదేవ, ప్రకృతి పురుషుల కలయికతోనే సృష్టి జరుగుతుంది. నేను సృష్టి స్థితి లయ కార్యం కోసం శ్రీమన్నారాయణుని నుంచి అవతరించిన పరమేశ్వరుడిని. నేను విష్ణువు ఏకాత్ములము. కేశవుడిగా విష్ణువు ఉంటే శివుడిగా ఈ రూపములో నేను ఉన్నాను. శివ కేశవులం అయిన మేమిద్దరం ఒకటే, మాలో ఎటువంటి భేదము లేదు. నా అర్ధ శరీర భాగమైన స్త్రీ స్వరూపము గురించి వివరిస్తాను. పరదేవత అయిన ఈ శక్తి స్వరూపం నా నుంచే ఉద్భవించి నాలో సగమై ఉంటూ నాతో కలిసి ఉంది. పరాశక్తిగా నా అర్ధనారీశ్వరి అయిన ఈ ప్రకృతి విష్ణువు వక్షస్థలములో లక్ష్మీదేవిగా నివసిస్తుంది. త్రిమూర్తులమైన మనకు ఈ శక్తి స్వరూపము తోడు లేకపోతే సృష్టి స్థితి లయ కార్యాలు జరగవు. గాయత్రిగా సరస్వతిగా నీ వద్ద ఉండేది ఈ శక్తి స్వరూపమే అని గ్రహించుము. వీరి వలన నీకు బ్రహ్మ జ్ఞానము, సర్వశాస్త్ర వేద జ్ఞానము లభించినది. కాని జీవ సృష్టి నీవు చేయాలంటే నీ వద్ద సృష్టికి అధిదేవత అయిన సావిత్రీదేవి ఉండాలి. సావిత్రీదేవి గోలోకములో కృష్ణుని సేవిస్తూ కృష్ణుని సన్నిధిలో ఉన్నది. ఆమెను ప్రసన్నం చేసుకొని నీ వద్దకు తెచ్చుకొనుము. జీవ సృష్టి చేయగలుగుతావు అని ఆశీర్వదించి అర్ధనారీశ్వరుడు అదృశ్యమయ్యాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.